సమ్మేళనానికి వచ్చేసినటువంటి నా మాల రక్త బాంధవులకు అందరికీ పేరు పేరున ఉద్యమ జైభీములు. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క ఉద్యమ జైభీములు. వాస్తవానికి నాకు హైదరాబాద్లో 5 గంటలకు ఇంకో కార్యక్రమం ఉంది, అది కూడా మాలల ఆత్మీయ సమ్మేళనమే. కాబట్టి నేను తొందర మాట్లాడి పోతా అని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఇక కార్యక్రమం అనేది యాజ్ యూజువల్గా మన గౌరవ ప్రజా ప్రతినిధులు నాగరాజ్ సార్, వివేక్ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత బాబాసాహెబ్కు పుష్పాలతో పూజ చేసిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి సభాధ్యక్షులు గత 35 సంవత్సరాల అనుభవంలో ఈ ప్రాంతంలో ఒక మాలల సభ జరపడం ఎంత కష్టమో అని చెప్తా ఉంటే నిజంగా బాధించే విషయం అది. గోదావరి ఖనిలో ఎవరి జనాభా ఎక్కువ? మాదిగలది ఎక్కువ అంటారా? మీ దగ్గర ఉన్నది తప్పుడు సమాచారం. గోదావరి ఖని ఈ పరిసర ప్రాంతం సరే, చరిత్రలో మనం తర్వాత ఎప్పుడన్నా అవకాశం ఇచ్చినప్పుడు బుద్ధుని కాలం నుండే ఇక్కడ ఉన్నటువంటి మల్ల జాతి ప్రజలు బౌద్ధంలో ఎలా ఉన్నారు, బుద్ధునితో ఉన్న సంబంధం ఏమిటి, బౌద్ధ విద్యాలయాల స్థాపనలో ఈ కరీంనగర్ ఈ రీజియన్లో ఉన్నటువంటి మాలలకు ఉన్నటువంటి పూర్వ వైభవం ఏంటి, మనం మరోసారి ఎప్పుడైనా చరిత్ర మాట్లాడే క్రమంలో చెప్తాను. వాస్తవానికి గోదావరి ఖని పరిసర ప్రాంతాల్లో మాలల జనాభానే ఎక్కువ. నేను గత కార్యక్రమంలో చాలా సీరియస్గా చెప్పాను. అత్యంత కుట్రపూరితంగా సెన్సస్ డిపార్ట్మెంట్లో జనాభా లెక్కల్లోనే సెన్సస్ డిపార్ట్మెంట్లోనే కులాల జనాభాను మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే చాలా అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎంఆర్పిఎస్ మూమెంట్ స్టార్ట్ కావడం కంటే ముందు నుండి పడుతున్నటువంటి జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలకు కారణాలు నేను అనేక సభల్లో చెప్పాను. శత్రువు అనేవాడు వాడికి ఉన్నటువంటి సమస్య ఏంటి, వాణ్ణి ఎదుర్కొనే సామర్థ్యం కలిగినటువంటి యోధుడెవడు, అతన్ని నిర్వీర్యం చేయడానికి అతడు ఏం చేయాల్సి ఉంటుందో ఆ పన్నాగం మన్నాడు. ఆ పన్నాగం పేరే డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అనంతరము బాబాసాహెబ్ ప్రజలు, బాబాసాహెబ్ను అనుసరిస్తున్న ప్రజలు, బాబాసాహెబ్ను తన భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి ప్రజలు, బాబాసాహెబ్ను తన గుండెల్లో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు వాడికి ప్రమాదంగా మారిండ్రు. కాబట్టి ఆ బాబాసాహెబ్ను మోస్తున్న ప్రజల్ని నిర్వీర్యం చేయడానికి ఈ కుట్ర జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విషయం ఏమిటంటే 1971 సెన్సస్ లెక్కలు మనం చూసినట్లయితే మాల కులం పాపులేషన్లో మాలలు 21 లక్షలు, మాదిగలు 25 లక్షలని 71 సెన్సస్ చెప్తుంది. అంటే 4 లక్షలు మాలలు తక్కువ చూపిస్తున్నారు. ఏందబ్బా ఇలా ఎందుకు జరిగిందని మొత్తం కులాల జనాభా చూసినట్లయితే నేతకానిని సపరేట్ గణించిండ్రు, మాలసాలేను సపరేట్ గణించిండ్రు, బేగరిని సపరేట్ గణించిండ్రు, మహార్లను సపరేట్గా గణించిండ్రు, మాలదాసరిని సపరేట్గా గణించిండ్రు, మాలదాసును సపరేట్గా గణించిండ్రు, పంబాలను సపరేట్గా గణించిండ్రు. ఈ విధంగా అన్నిటినీ సపరేట్గా గణించిండ్రు. ఇప్పుడు మనము వేదిక మీద ఉన్న పెద్దలం కావచ్చు, ఉద్యమ నాయకులం కావచ్చు, ఎంత గమ్మత్తుగా ప్రొజెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి ఆ మిస్టేక్ను, వాళ్ళు పన్నినటువంటి ఆ కుట్రలో భాగస్వాములైన మనము మాల ఉపకులాలు అంటున్నాం. అవునా? నేను ఎప్పుడైతే మాల కులాల మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశానో అసలు మాలల్లో ఉపకులాలే లేవు. ఎవరన్నారు మీకు ఉపకులం మాల కులంలో ఉందని?
ఎవరన్నారు? కులం మాలనే వృత్తిరీత్యా ఆయన నేత పని చేసినట్లయితే ఆయన నేత కానివ్వండు. ఒక రీజన్లో నేత కాని అయితే మరో రీజన్లో మాల సాలేగా పేరుంది. మాల సాలే, మాల నేత, నేత కాని వీళ్ళందరూ కూడా ఎవరు అంటే అనాగరికమైనటువంటి మానవ సమాజానికి మొట్టమొదట తన ఒంటి మీద బట్ట కప్పినటువంటి నాగరిక మానవులు మాల నేతలు. ఇప్పుడు ఏం చేసిండ్రు? నేతకాళ్ళు సపరేట్. మా నేతకాని సోదరులు కూడా ఏమంటున్నారంటే మేము సపరేట్ అని అంటున్నారు. వీళ్ళ మూలాలేంటి? వీళ్ళ కులం ఏంటి? వీళ్ళు మాలలు. మాల కులమే వాళ్ళ వృత్తి. ఒకవేళ బేగరి వృత్తి అయితే వాళ్ళను గ్రామాలు ఏమని పిలిచారు? బేగరోళ్ళు అన్నారు. కులం ఏది ఆయనది? మాలనే. అంటే చూడండి ఎంత ప్రమాదకరమైన కుట్ర అంటే మాల కులమే వృత్తిరీత్యా ఆ సమాజంలో అతన్ని అలా పిలుచుకున్నారు. దాన్నే సపరేట్గా గణించి మాలల పాపులేషన్ తక్కువ అంటున్నారు. విషయం ఏంటంటే 1971 లెక్కల్లో, సెన్సస్ లెక్కల్లో, నేను ఇచ్చిన లెక్కల్లో కాదు, మాల కులము మాదిగల కంటే 5 లక్షలు ఎక్కువ. 5 లక్షలు ఎక్కువ. అదే 2011 వచ్చేసరికి ఆటోమేటికల్లీ 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెన్సస్ లెక్కలు చూసినట్లయితే మాదిగల్ని 4 లక్షలు, మాలల కంటే ఎక్కువ చూపించడం జరిగింది. ఎంత దారుణం అంటే జనాభా వృద్ధి రేటు ప్రపంచ మానవ సమాజంలో ఎలా ఉంది, కులాలది ఎలా ఉంది, మతపరంగా ఎలా ఉంది, అన్ని విధాలుగా అనాలిసిస్ చేసిన మాదిగలకు ఇచ్చినటువంటి జనాభా వృద్ధి రేటు అన్సైంటిఫిక్ గా వృద్ధి రేటు చేసి వాళ్ళ అమాంతక సంఖ్యను పెంచడం జరిగింది. ఇక్కడ అత్యంత దౌర్భాగ్యం ఏమిటంటే గత 30 సంవత్సరాల నుండి మాలల్ని మొత్తం సమాజంలో దోషులుగా నిలబెడుతున్న క్రమంలో మనం రియాక్ట్ కాకపోవడమే మనం చేసినటువంటి అతి పెద్ద నేరం. చూడండి 30 సంవత్సరాల నుండి సీరియస్ గా మాలల మీద దాడి జరుగుతుంది. ఒకసారి పామునైనా వదిలేయండి, మాలని వదలకండి అంటాడు. మొన్నటికి మొన్న మాలలు మనువాదులు అంటాడు. చెప్తున్నది మొత్తం మీడియా ముఖంగా చెప్తున్నది మొత్తం అబద్ధపు చరిత్ర. ఇక దానికి రంగేం పులుముతాడంటే నాకు ఫలానా పార్టీ మద్దతు ఉంది, నాకు బిస్తానా పార్టీ మద్దతు ఉంది, నాకు ఫలానా కులం మద్దతు ఉంది, బిస్తానా కులం మద్దతు ఉందని ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మద్దతు ఏ విషయంలో? ఇప్పుడు మన మధ్యలో కూడా మాల మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మించిన జ్ఞాన పరిమితి కలిగి ఉండి వర్గీకరణ జరగాలని అంటున్నారు. వాళ్లకు బాబాసాహెబ్ కంటే బ్రెయిన్ ఎక్కువ ఉంది. అరే రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి? అది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 341. ఆ డెఫినేషన్ అర్థం కాకపోయి వీడి మేధావి ఎట్లయితాడు? ఆర్టికల్ 341 యొక్క డెఫినేషన్ చాలా క్లియర్ గా అంటరానితనాన్ని నిర్మూలించి సమానత్వాన్ని సాధించడానికి రిజర్వేషన్ వచ్చింది. ఆర్టికల్ 341లో ఎక్కడ కూడా ఆర్థిక పరమైన అంశాన్ని జోడించలేదు. పోనీయండి 341లో లేదు, 340 బీసీలకు కల్పించే అవకాశాలు ఎక్కడనుందా అంటే అక్కడ కూడా ఆ డెఫినేషన్లో కూడా లేదు. సామాజిక వెనుకబాటుతనము, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్నటువంటి వెనుకబడిన కులాల జనాభా ప్రతిపాదిక ప్రకారము, వాళ్ళ జనాభా దామాషా ప్రకారము వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి అనేది ఆర్టికల్ 340 చెప్తుంది. పోనివ్వండి ఆర్టికల్ 342 ఏమైనా చెప్తుందా? సమాజం నుండి వెలివేయబడి అటవిక ప్రాంతంలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి ఆ కులాలకు సమానత్వం సాధించడానికి
రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు మాల మేధావుల పేరిట చలామణి అవుతున్న సోకాల్డ్ అంబేద్కరిస్టులు ఈ రోజు నుండి ఆలోచించాలి. మీరు వర్గీకరణకు ఏ కోణంలో కూడా మద్దతు ఇచ్చిందంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్రోహులు, మీరు మేధావులు గారు. నేను సభాముఖంగా స్పష్టంగా చెప్తున్నా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ అంశాన్ని మీరు మద్దతు ఇస్తున్నారంటే మీ తెలివి బాబాసాహెబ్కు మించి ఉన్నట్ట, అంతే కదా దాని అర్థము. ఇక మిగిలిన సమాజాల్లో దోషులుగా నిలబడడానికి ప్రాథమిక కారణం ఏంటంటే మనమందరం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దాడిని ఎదుర్కోకపోవడం. అయితే ఇందులో మనకు అత్యంత ఒక పెద్ద సమస్య ఉంది మాల కమ్యూనిటీలో. ఆ సమస్య ఏమిటంటే చాలా రకాల్లో సభల్లో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మాలలకు ఒక లీడర్ లేడు అని, మాలలకు ఒక లీడర్షిప్ లేదు అని. ఇది అంగీకరిద్దామా? అరే నా రక్తంలోనే లీడర్షిప్ ఉంది భయ్, నా పుట్టుకనే లీడర్షిప్, నా గత చరిత్ర రాజ్యాలు ఏలినటువంటి చరిత్ర, నా గత చరిత్ర విద్యాలయాలను స్థాపించిన చరిత్ర, నా గత చరిత్ర మొత్తం కూడా మానవ నాగరికత సమాజానికి అభివృద్ధి మార్గంలో నడిపించేటటువంటి చరిత్ర. నాకు లీడర్షిప్ లేదా? మా లీడర్ ఒక్కడే, ఆయననే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక లీడర్షిప్ ఆధిపత్య పోరు కులాలు ఉంటది. మాల మేధావులు కలిసిందంటే ఎక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోరు నేను ఈయన కంటే తక్కువ అని. పాపం వాళ్ళు అన్నిట్లో ఎక్కువనే, నిజంగానే తక్కువ కాదు, నేను కించపరచట్లేదు. ఇక లీడర్షిప్ అంటారా, రక్తంలోనే వేల సంవత్సరాల నుండి రాజ్యాలను పరిపాలించిన రక్తం మనది కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ మనకు ఉన్నాయి, బై డిఫాల్ట్ గా మన డిఎన్ఏలో ఉన్నాయి. ప్రతి ఒక్కడు లీడర్ అవ్వాలని అనుకోవడం తప్పు లేదు. కానీ ఆ లీడర్షిప్ గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్న దాడిని ఎదుర్కోకపోవడం చేత ఎంత ప్రమాదకరమైన నష్టం జరిగిందంటే ఈరోజు మాలలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. ఇక జనాభా లెక్కలు నేను పూర్తి స్థాయి డాటా అనాలిసిస్ చేస్తున్నా. సెన్సస్ డిపార్ట్మెంట్లో ఇచ్చినటువంటి మొత్తం డాటా ప్రకారం అనాలిసిస్ చేస్తే మీకు ఒక విషయం చెప్తా. 1971లో 71 కాదు 2011 లెక్క ఉంది నా దగ్గర. 2011లో బ్యాగరీ మహర్లు ఎక్కడ మన్నే నాయతకాని మహర్ 36,236 మొత్తం మహర్ పాపులేషన్ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మా అన్న ఉన్నాడు లక్ష్మీనారాయణ అన్న. సిర్పూర్ డి కాన్స్టిట్యుయెన్సీలో మహర్ ఓట్ బ్యాంక్ ఎంత సార్? 38,000. ఒక సిర్పూర్ డి మహర్ల ఓటు బ్యాంక్ ఎంత? 38,000. నేను నా గ్రామం నార్నూర్ ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో వస్తుంది. ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మహర్ల ఓటు బ్యాంక్ 26,000. ఆదిలాబాద్ లో 32,000, ముదోల్లో 40,000, ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 22,000. ఇది నేను ఓటర్ల సంఖ్యనే చెప్తున్నా, జనాభా కాదు. మొత్తం సెన్సస్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే మహర్ యొక్క మొత్తం పాపులేషన్ 36,000 అంటుంది. ఆలోచించే విషయం ఏంటంటే మీ పక్కనున్న నియోజకవర్గంలో కేవలం ఓటర్ల సంఖ్యనే 38,000 అంటున్నా. ఒకవేళ ఈ మొత్తం పాపులేషన్ను మనం మాలల కింద చూసినట్లయితే తెలంగాణలో కూడా మాదిగల కంటే మాలలే ఎక్కువ ఉన్నారు. కానీ ఏం అబద్ధం ప్రచారం అవుతుంది? మొత్తం పాపులేషన్ 66 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలది ఉంటే
అందులో 50 లక్షలు మేము మాదిగలం. ఎంత భయంకరమైన ఒక ప్రొపగండాను తయారు చేసిందంటే దాంట్లో నిజమేంట్రా బాబు అంటే నిజమేముండదు, మళ్ళా నిజమేముండదు, ప్రొపగండా మాత్రం. ఈ ప్రొపగండా ఎంతవరకు కొనసాగిందంటే ఈవెందో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఇంటర్వ్యూలో మాలలు 4% అని చెప్పుకున్నారు. ఎవరు బాధ్యత వహించాలి? దీని బాధ్యత మనమందరం వహించాలి. దీని బాధ్యులం మనమందరం కూడా. మనం రియాక్ట్ కాకపోవడమే సమస్యకు ప్రధాన కారణం. మనకోవేళ రియాక్ట్ అయి ఆ రోజే ఉన్నట్లయితే ఈ సమస్య ఇంత దూరం దాకా వచ్చేదా? ఇక ఈ 30 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఈ సీరియస్ దాడిని ఎదుర్కోవడంలో మనం విఫలమయ్యాం. కాబట్టి సభాధ్యక్షులు ఏమంటున్నారు, 35 సంవత్సరాల్లో మాలల సభ నిర్వహించడానికి నేను ఎంత పెద్ద కష్టపడ్డానో, ఎంత ఇబ్బంది అయిందో అని మీకు వివరిస్తున్నారంటే దీంట్లో బాధ్యులు ఎవరు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. విషయం ఏమిటంటే భారతదేశ సామాజిక వ్యవస్థలో అత్యంత చైతన్యవంతమైనటువంటి జాతి ఏది అంటే మాల జాతి. మరి ఆ చైతన్యం ఎటువైంది? 30 సంవత్సరాల నుండి సీరియస్ గా బాబాసాహెబ్ మీద దాడి జరుగుతుంది. 30 సంవత్సరాల నుండి బాబాసాహెబ్ ను గుండెల్లో మోసుకొని ప్రయాణం చేస్తున్నటువంటి బాబాసాహెబ్ ప్రజల మీద దాడి జరుగుతుంది. ఒక్కడు మాట్లాడు. ఈ మాట్లాడకపోవడమే కారణం. 30 సంవత్సరాల్లో మీ జాతిని మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. ఒకవేళ ఇలానే మీరు స్తబ్దంగా ఉన్నట్లయితే వాడు ఏదైతే చెప్తున్నాడో మాలలు దోచుక తిన్నారు అది మొత్తం వ్యవస్థ ఆ అబద్ధమే నిజమవుతుంది. ఏముంది దోచుకోవడానికి నీ దగ్గర? ఏముంది? రిజర్వేషన్ వచ్చింది, ఇంప్లిమెంట్ అయింది ఒకే కాలంలో. నువ్వు చదివిన బడి అదే, నేను చదివిన బడి అదే. నువ్వు ఉన్న హాస్టల్ అదే, నేనున్న హాస్టల్ అదే. అవకాశాలు పొందడంలో నువ్వు ఫెయిల్ అయితే దాని బాధ్యత మాలనదా? ఇక సామాజిక సమన్యాయం, ఎవరి జనాభా ఎంతో వాడి వాటా అంతా అంట. మీకు విషయం చెప్తా, ఈ దొంగ బుద్ధి కలిగి ఉన్నటువంటి ఎవరి జనాభా ఎంతో ఎవరి వాటా అంతా అనే వాళ్ళ దొంగ బుద్ధి కలిగి ఉన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జస్టిస్ రామచందర్ రాజు కమిషన్ వర్గీకరణ జరగాలి, అది ఏబిసిడి కేటగరైజేషన్ రూపంలో జరగాలని చెప్తాడు. ఇప్పుడు జరిగింది. ఎప్పుడు జరిగింది? 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడ్డది. అవునా? ఆమోదించబడ్డది. ఇప్పుడు జస్టిస్ రామచందర్ రాజు కమిషన్ ఎప్పుడు నియమించబడ్డది? 1992లో. అతను తీసుకున్న లెక్కలేవి తెలుసా? అప్పుడే 1991 సెన్సెస్ జరిగి ఉంది. అయినా 1991 సెన్సెస్ ను పరిగణలోకి తీసుకోకుండా 1981 సెన్సెస్ ను పరిగణలో తీసుకున్నాడు. అంటే ఇక్కడ కుట్ర ఏమిటంటే 1981 ఆ పరిసర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రీజియన్ వదిలేస్తే ఆంధ్ర రీజియన్ లో మాలలు రిజర్వేషన్ ఫలాలు పొందడంలో ముందంజలో ఉన్నారు. ఆ లెక్కల్ని తీసుకొచ్చి మొత్తం సమాజం మీద రుద్దేసి వర్గీకరణ చేసిండ్రు. వర్గీకరణలో ఏమైంది? రెల్లి గ్రూప్ కు 1%, బి గ్రూప్ కు 8%, సి గ్రూప్ కు 7%, డి గ్రూప్ కు 1%. నేను గతంలో చాలా స్పష్టంగా చెప్పిన, ఇప్పుడు ఏ గ్రూప్ లో వాస్తవానికి ఎస్సీ రిజర్వేషన్ లో 15% ఉన్న రిజర్వేషన్ లో ఫస్ట్ పోస్ట్ రోస్టర్ పాయింట్ లో ఎస్సీ ఉమెన్ కు రావాలి.
నోటిఫికేషన్ వచ్చింది అది అంటే అది ఏ గవర్నమెంట్ ఇచ్చినా, స్టేట్ ఇచ్చినా, సెంట్రల్ ఇచ్చినా, ఆ ఫస్ట్ పోస్ట్ ఎవరిది? రోస్టర్ పాయింట్ ప్రకారము ఎస్సీ ఉమెన్ది. ఏ గ్రూప్ లో రెల్లి కులాలతో పాటు కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పోస్ట్ వచ్చింది ఏ గ్రూప్ లో అంటే ఎవరికి వెళ్తుంది? రెల్లి ఉమెన్కి వెళ్తుంది. అవునా? రెల్లి ఉమెన్కి వెళ్తుంది. దాని తర్వాత ఒకవేళ రెల్లి ఉమెన్ లేకపోతే ఎవరికి వస్తుంది? బి కేటగిరీకి వస్తుంది, అంటే మాదిగ గ్రూప్కి వస్తుంది. ఇప్పుడు తిరిగి రెల్లి మెన్కు రిజర్వేషన్ ఎప్పుడు వస్తుంది అంటే తిరిగి మొత్తం చైన్ అంతా తిరిగి రోస్టర్ పాయింట్ స్టార్ట్ అయ్యే వరకు మళ్ళా రెల్లి ఉమెన్కు ఫస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రెల్లి మెన్కు ఎప్పుడైనా ఆర్థిక ఫలాలు లేదా రిజర్వేషన్ ఫలాలు దొరికే అవకాశం ఉందా? ఇంప్లిమెంట్ అయినటువంటి జస్టిస్ రామచందర్ రాజు కమిషన్ అది అన్సైంటిఫిక్, అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేవలం ఒక కులం యొక్క ఓటు లాభింగ్ కొరకు మొత్తం కులాలకు నాశనం చేసిండ్రు. ఇక విషయం ఏ గ్రూప్ లో ఉన్నది 1%. ఒక విషయం చెప్తా, ఏ గ్రూప్ లో మొన్నటి వరకు చదువుకోలేదు, ఇప్పుడు చదవడం స్టార్ట్ అయినరు, వారికి ఉన్న మొత్తం అవకాశం ఎంత? 15%. 15% అవకాశాన్ని తీసేసి వారికి ఏం చేసిండ్రు? 1% చేసిండ్రు. ఇక వీళ్ళు చేసేటటువంటి అబద్ధాలు, మోసాలు మనం చూసినట్లయితే లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమని చెప్పిందని కృష్ణ మాదిగ మొన్న ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. దాన్నే ప్రొఫెసర్ కాసిం ప్రెస్ మీట్లో, మీడియాలో, ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. మిగతా వాళ్ళు అదే ప్రొపగండాను ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళకి నెత్తి ఉందా లేదా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోకూర్ కమిషన్ మొత్తంలో కూడా ఎక్కడైనా వర్గీకరణ చేయాలని చెప్పిందా? అసలు లోకూర్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఒక కులం ఒక రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ లో ఉంటే అదే కులం మరో రాష్ట్రంలో ఇంకో రిజర్వేషన్ లో ఉంది. లైక్ దట్ ఇక్కడ లంబాడాస్ ఎస్టీలో ఉంటే కర్ణాటకలో లంబాడాలు ఎస్సీలో ఉన్నారు, అదే రాజస్థాన్లో లంబాడాలు ఓసీలో ఉన్నారు, మహారాష్ట్రలో లంబాడాలు ఓబీసీలో ఉన్నారు. ఈ మొత్తం రిజర్వేషన్ కులాల జాబితాను క్రమబద్ధీకరించడానికి లోకూర్ కమిషన్ వచ్చింది. వాస్తవమే 1965 లోకూర్ కమిషన్ వచ్చినప్పుడు 65లో జరిగిన మార్పు ఏమిటంటే కొంతమంది మాదిగ నాయకులు లోకూర్ కమిషన్ దగ్గర వెళ్ళి రిజర్వేషన్ ఫలాలను చమార్లు, మోచీలు, మహర్లు, మాలలు ఎక్కువగా అనుభవించారు కాబట్టి రిజర్వేషన్ జాబితా నుండి వాళ్ళను తొలగించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అయితే లోకూర్ కమిషన్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే మా పని షెడ్యూల్ కులాల లిస్టును ఒక జాబితాలో తీసుకురావడం తప్ప ఒకరిని తొలగించడం, ఒకరిని యాడ్ చేయడం అది మా పని కాదు, అది రాజ్యాంగబద్ధం కాదు. నాకు ఇటువంటి రిప్రజెంటేషన్ వచ్చినాయి, ఆ రిప్రజెంటేషన్ అన్నిటినీ నేను కొట్టివేశాను అని అతను ఎగ్జాంపుల్లో ఆ కమిషన్ రిపోర్ట్లో చెప్పాడు. కానీ ఎక్కడ కూడా వర్గీకరణ చేయాలని చెప్పలేదు. లోకూర్ కమిషన్ ఎక్కడ చెప్పలేదు. ఆయన బడా నాయకుడు, మోడీ సంఖ్యలో చేరిన ఆ బడా నాయకుడు లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమన్నది చెప్పింది. వాళ్ళ ఇంటలెక్చువల్ కూడా లోకూర్ కమిషన్ చేయమన్నది. ఫస్ట్ లోకూర్ కమిషన్ రిపోర్ట్ చదువు. చదవడం శాత కాకపోతే మాలల దగ్గర చదివి అర్థం చెప్తాం. చదవడం శాత కాదు, గాలిబాటలు సృష్టించి మాలల్ని దోషులుగా నిలబెట్టే క్రమంలో లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమన్నది. దాని తర్వాత ఎవరు? జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ చేయమన్నదా? అసలు కృష్ణమాదిగా ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ చదివాడా? మొత్తం రిపోర్ట్ చూశాడా? ఉషా మెహ్రా కమిషన్ చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేస్తుంది తన రిపోర్ట్లో. వాస్తవానికి తెలుగు రాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మాలలు మాదిగలు ఇద్దరు కూడా రిజర్వేషన్ ఫలాలను ఎక్కువ మోతాదులో ఉపయోగించారు. అందులో మాలల కంటే మాదిగలే ఎక్కువ బెనిఫిట్ పొందారని రాసింది. ఎవరు? ఉషా మెహ్రా కమిషన్. ఎట్లా? కార్పొరేషన్ నిధులే కాకుండా వాళ్లకు సపరేట్ గా చర్మ పరిశ్రమలు నెలకొల్పడానికి లీడ్ క్యాప్ పేరిట సపరేట్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి మాదిగలే ఎక్కువ లబ్ధి పొందారు అని చెప్తుంది. ఎవరు? ఉషా మెహ్రా కమిషన్. ఇప్పుడు ఉషా మెహ్రా కమిషన్ ఏం సజెస్ట్ చేస్తుందంటే 341 రిజర్వేషన్ ను వర్గీకరించాలంటే పార్లమెంట్ లో బిల్లు ఆమోదించిన తర్వాత ఇది వర్గీకరణ చేయాలని చెప్తుంది. ఆర్టికల్ 338 క్లాస్ 7 ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి 341 అంశం ఏది లేకుండా ఒకవేళ యాక్షన్ లో దిగినట్లయితే 338 ప్రకారం వచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ దాన్ని కొట్టేస్తాడు. కాబట్టి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ను కొట్టిపడేసాడు. వీడు అబద్ధమే ప్రచారం చేస్తున్నాడు. ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ చేయమన్నది. అరే భయ్, ముందు చదవండి, ముందు చదివి మీడియాలో మాట్లాడండి, అబద్ధాలు ప్రచారం చేయకండి. మాలలు దోచుకున్నారు అంటే గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, అతని భార్య గ్రూప్ 1 ఆఫీసర్, వాళ్ళ అమ్మ టీచర్, వాళ్ళ నాన్న టీచర్, చెల్లె డాక్టర్, బావ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దోచుకున్నాడనల్లా అవకాశాలను వాడుకున్నాడన్నమా? కృష్ణ మాదిగ భాషలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దోచుకున్నాడు. కానీ ఒక అంబేద్కర్ రైట్ మాలల భాషలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిజర్వేషన్ ఫలాలను కష్టపడి సాధించుకున్నాడు, అవకాశాలను దక్కించుకున్నాడు. మాకు అతని మీద ద్వేషం లేదు. అది అవకాశం, దాని వాట వేయరాదు. అది మాంసపు ముక్కల పంచాయతీ కాదు వాటలేయడానికి. అది ఒక సోషల్ స్టిగ్మా, సామాజిక కళంకాన్ని తుడిచిపెట్టి సమాజంలో సమానత్వం సాధించడానికి ఇచ్చిందే రిజర్వేషన్. దీనికి ఏమంటున్నావు? వాటాలు ఏమంటున్నావు? ఇప్పుడు వద్దాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు. ఒకవేళ సుప్రీంకోర్టు మొన్న 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు, మాదిగ మేధావులు పేజ్ టు పేజ్ 565 పేజీల ఆ రిపోర్ట్ ను చదివినట్లయితే మాకు వర్గీకరణ వద్దు అని పోరాటం చేసేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే మాలో చదువు శాత కాదు. ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఇది మాదిగలకు జరిగిన అన్యాయం, న్యాయం చేయాలని న్యాయస్థానం చెప్తుంటే మాలలు ద్రోహులు అడ్డుకుంటున్నారని చెప్తుంది. మాలలు ద్రోహులు కాదు, మాలలు రాజ్యాంగ రక్షకులు. రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఏ యాక్షన్ సుప్రీంకోర్టు కాదు, ప్రధానమంత్రి చేసినా ఖచ్చితంగా మాలలు తిరగబడతారు. వాళ్ళు రాజ్యాంగ ప్రేమికులు. రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మాలలు దోచుకున్నారని మిగతా కులాల దగ్గర బ్లాక్ మెయిలింగ్ చేసి, లాబింగ్ చేసి అదే నిజమని నమ్మేటట్టు అబద్ధాలను ప్రచారం చేస్తే తిప్పికొట్టడంలో మనం విఫలమయ్యాం. ఇక్కడ సీజే జస్టిస్ చంద్రచూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మొత్తం కూడా సుప్రీంకోర్టు నియమాలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఫస్ట్ పాయింట్ అదే. 1992 ఇందిరా సహాని కేసులో ఇచ్చినటువంటి 9 జడ్జిల ధర్మాసనం చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మేము ఇక్కడ క్రిమిలేయర్ గురించి మాట్లాడుతున్నది కేవలం బ్యాక్వర్డ్ క్యాస్ట్ల గురించి మాత్రమే. దీన్ని ఎస్సీలకు ఎస్టీలకు ఉదాహరణగా తీసుకోరాదు. ఎస్సీలు ఎస్టీలు హోమోజీనస్ కమ్యూనిటీ కాబట్టి వాళ్లకు క్రిమిలేయర్ వర్తించదు. ఎవరన్నారు?
ఎవరన్నారు? 1992లో ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పిది. ఎవరు క్వాజ్ చేస్తున్నారు? 7 జడ్జిలు కలిసి 9 మంది జడ్జిల ఆ తీర్మానాన్ని క్వాజ్ చేస్తున్నారు. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకం. అది రెండవ పాయింట్. అదే 1992 ఇందిరా సహాని కేసులో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు మించకూడదని చెప్పినాయి. ఏం చెప్పినాయి? రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ మించకూడదు. దాని బౌండరీ వేసిండ్రు. ఎంతమంది వేసిండ్రు? 9 మంది వేసిండ్రు. 9 మంది జడ్జిలు వేసిండ్రు. ఇప్పుడు 5 జడ్జిలు. ఈ 7 కాదు, ఓబీసీ ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్ ఇచ్చిన 5 జడ్జిల ధర్మాసనం ఆ సుప్రీంకోర్టు 9 మంది జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ 10% అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇచ్చింది. వాస్తవానికి ఆ 10% అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమే. మొత్తం రాజ్యాంగం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఆర్థిక అంశాలను, ఆర్థిక వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ కల్పించలేదు. ఇక కృష్ణమాదిగ ఏమంటాడంటే, కృష్ణమాదిగ కాదు, జస్టిస్ చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఏమంటున్నారంటే, ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు హోమోజీనస్ కమ్యూనిటీ కాదు, అంటే ఇది సజాతీయ కమ్యూనిటీ కాదు, వీళ్ళు హెట్రోజీనస్ కమ్యూనిటీ, విజాతీయ కమ్యూనిటీ. ఆయన ఇచ్చిన మొత్తం 139 పేజీల జడ్జిమెంట్ ఆయనది. ఆయన 139 పేజీల జడ్జిమెంట్ లో రెఫరెన్స్ ఎక్కడ తీసుకున్నాడంటే, గుజరాత్ లో ఒక ఎన్జిఓ అన్టచబిలిటీ విత్ ఇన్ అన్టచబుల్స్ అనే ఒక డాక్యుమెంట్ మీద రీసెర్చ్ చేసి అంటరాని కులాల్లో కూడా అంటరానితనం ఉంది అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒకవేళ జస్టిస్ చంద్రచూడ్ కు రాజ్యాంగం మీద ప్రేమ ఉంటే, రిజర్వేషన్ మీద అతనికి అవగాహన ఉంటే, 1931లో పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కమిషన్ కి ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? బాబాసాహెబ్ అడిగారు, బాబాసాహెబ్ ఈ అంటరాని కులాల మొత్తం జాబితా మొత్తం తీసుకొచ్చినావు కదా, వీళ్ళందరూ ఒకటేనా అంటే బాబాసాహెబ్ రిప్రజెంటేషన్ ఏమిస్తారంటే, వీళ్ళందరూ ఒకటి కాదు అంటారు. కృష్ణమాదిగా అదే సవాల్ నిలబెడుతున్నాడు. బాబాసాహెబ్ అన్నాడని. కాకపోతే బాబాసాహెబ్ మిగతా అంశాలను చెప్పాడు. ఎందుకంటే పాపం 10th ఫెయిల్ అయింది కదా, చదువు రాదు. వాళ్ళ మేధావులు చదువుతారా అంటే ఈ 10th ఫెయిల్ ఓడి మాటలు వాడింటాడు, వాడు సంకల్ గుద్ది లోకూర్ కమిషన్ వర్గీకరణ చేయమంటది. అరే లేనిది అబద్ధం చెప్పడానికి బుద్ధి ఉండాలి మీకు. నేను ఎందుకు డైరెక్ట్ అంటున్నానంటే, ముందు చదువుకోండి, నిజం తెలుసుకోండి, ప్రచారం చేయండి. బాబాసాహెబ్ 1931లో కమిషన్ కి ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే, వాస్తవమే అన్టచబిలిటీ విత్ ఇన్ ద అన్టచబుల్స్ ఉంది, కానీ ఆధిపత్య కులాలు ఈ అన్టచబుల్ మీద చూపెడుతున్న వివక్షతో సమానం కాదు. వీళ్ళ మధ్య ఉన్న వివక్షత కేవలం కల్చరల్ డిస్క్రిమినేషన్, సాంస్కృతిక వివక్ష. వాడి కల్చర్ ఒక విధంగా ఉంది, వీడి కల్చర్ ఒక విధంగా ఉంది, వీడికి వాడికి వైవాహిక సంబంధం లేదు, అంత తప్ప వీళ్ళ మధ్య సీరియస్ అన్టచబిలిటీ ప్రాక్టీస్ లేదు. నువ్వు అన్టచబుల్, నాతో సమానంగా ఎందుకు కూర్చున్నావు అని మాలుడు పోయి మాదిగడిని కొట్టిన సందర్భం లేదు, మాదిగడు పోయి ఇంకో కులాన్ని కొట్టిన సందర్భం లేదు. అన్టచబిలిటీ విత్ ఇన్ ద అన్టచబుల్స్ కేవలం కల్చరల్ డిస్క్రిమినేషన్ ఉంది తప్ప అది ఒక సోషల్ డిస్క్రిమినేషన్ కాదు అని బాబాసాహెబ్ 1931లోనే రిపోర్ట్ ఇస్తే, జస్టిస్ చంద్రచూడ్ ఏమంటున్నాడు, అన్టచబిలిటీ విత్ ఇన్ అన్టచబుల్స్ ఉంది కాబట్టి అది హోమోజీనస్ కమ్యూనిటీ కాదు, హెట్రోజీనస్ కమ్యూనిటీ. నాకు అర్థం కాదు, ఆయన ఒక భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి, నా మాట ఎట్లా మాట్లాడతాడు? 341 యొక్క డెఫినేషన్ చాలా స్పష్టంగా చెప్తుంది, అంటరానితనాన్ని నిర్మూలించి
సామాజిక సమానత్వాన్ని సాధించడానికి రిజర్వేషన్ కల్పించబడ్డది. ఇప్పుడు 341 డెఫినేషన్ ప్రకారం అంటరానితనం అనుభవిస్తున్నటువంటి ఈ కులాల జాబితా మొత్తం కూడా ఏమొస్తుంది? హోమోజీనస్ కమ్యూనిటీ. హెట్రోజినస్ ఎలా అవుతుంది? కాదు. హెట్రోజినస్ అంటే అగ్ర కులాలకు ఉన్నటువంటి ఆధిపత్య లక్షణాలు ఈ నిమ్న కులాలకు మధ్య లేవు. వాస్తవానికి వీళ్ళ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి, అది కల్చరల్ పరంగా ఉన్నాయి. ఇప్పుడు బాబాసాహెబ్ 1931లోనే ఇంకో సమాధానం ఇస్తాడు. ఈ విధంగా అన్టచబిలిటీ విత్ ఇన్ అన్టచబుల్స్ ఉన్నటువంటి కులాల్లో ఏదైనా కులం ఆర్థికంగా వెనుకబడినట్లయితే అతన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను స్థాపించాలి. అన్టచబిలిటీని నిర్మూలించడానికి రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఈ అన్టచబిలిటీ విత్ ఇన్ అన్టచబుల్స్ మధ్య వివక్షతకు గురైనప్పుడు ఏదైనా కులం రిజర్వేషన్ అనుభవించడంలో వెనుకబడినట్లయితే దానికి ఏం చేయాలి? ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేసి వాళ్లకు లిఫ్ట్ చేయాలి, వాళ్ళ అభివృద్ధి కొరకు బాటలేయాలని చెప్తుంది. ఇవన్నీ ఆబ్జర్వేషన్లో చేయడానికి రిజర్వేషన్ను సంక్షేమ పథకాలను రక్షణ కల్పించడానికి ఆర్టికల్ 338లో ఎస్సీ కమిషన్ ద్వారా వీళ్లకు మొత్తం పూర్తి స్థాయిలో రక్షణ ఉంది. కాబట్టే ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కొట్టేసిండు. ఎందుకు కొట్టేసిండు? నాకు సంప్రదించకుండా, రాజ్యాంగం యొక్క ఫ్రేమ్ కు లోబడి లేకుండా 341 మీద భాష్యం చేసే అధికారం ఉషా మెహ్రా నీకు లేదు, కాబట్టి నీ కమిషన్ రిపోర్ట్ ను కొట్టేస్తున్నా అని చెప్పిండు. ఇంత స్పష్టంగా ఒక నిజాయితీ ఉంటే ఆ నిజాన్ని ప్రచారం చేయడంలో మనం ఫెయిల్ అయ్యాం. కాబట్టి ఆ 10th క్లాస్ ఫెయిల్ వ్యక్తి ఆ అబద్ధాన్ని సమాజం మొత్తం చుట్టి తెచ్చాడు. ఏమన్నాడు? మాలను దోచుకున్నాడు, మాలను దోచుకున్నారు, మాలను దోచుకున్నారు. 30 సంవత్సరాల నుండి స్తబ్దమైన మనము ఈరోజు నేను నిజంగా సభాముఖంగా సవాలు విసురుతా. ఈ ప్రపంచంలోనే, ఈ ప్రపంచానికే మల్ల విద్య నేర్పిన రక్తం మనది. 16 రకాల మల్ల విద్యలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మల్ల జాతి రక్తం మనది. 1818లో 28,000 మంది పేష్వా బ్రాహ్మణ సైనికులను 500 మంది మాలను ఓడించిన రక్తం చరిత్ర మనది. అటువంటి చరిత్ర కలిగినటువంటి మనము ఈ 30 సంవత్సరాల నుండి ఒక నాయకుడు మనల్ని దోషిగా నిలబెడుతున్నాడు కదా, రండి సవాల్ విసురుదాం. ఈ సభాముఖంగా వచ్చే ఎలక్షన్ లో మాలల సత్తాను చాటి చెప్పుదాం. తెలంగాణ రాష్ట్రంలో మన పూర్తి పాపులేషన్ ఇప్పటివరకు నేను లిస్ట్ అవుట్ చేసిన దాని ప్రకారం 30 నుండి 31 లక్షలు ఉన్నాం. మనం 31 లక్షల మాల జనాన్ని ఆర్గనైజ్ చేద్దాం, చైతన్యం చేద్దాం, ఈ అబద్ధాలను తిప్పికొడదాం. ఐక్యతతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను సురక్షితంగా ఉంచడానికి మనం వ్యవస్థతో రాజీ లేని పోరాటం చేద్దాం.